నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న మంత్రి డివిబి స్వామి. తూర్పు నాయుడుపాలెంలో 68 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ నాయకులు నీచమైన చర్యలకు పాల్పడడం హేయం. నిప్పులు చెరిగిన మంత్రి కొల్లు రవీంద్ర. దౌర్జన్యాలు, కబ్జాలు చేసేవారు తన వాలైనా ఉపేక్షించబోనన్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మీడియా వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రచారం చేయాలని సూచన. పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగిన గూడూరు గ్రామదేవత తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం. అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్న గ్రామ ప్రజలు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ పరిధిలోని తూర్పు నాయుడుపాలెంలోని ఆయన స్వగ్రామంలో ఆయన 68 మంది లబ్ధిదారులకు 50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనకూడదని, వారికి అండగా నిలబడడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. ఇప్పటి వరకు కొండేపి నియోజకవర్గంలో 1425 మంది లబ్ధిదారులకు 11 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ కింద అందించడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని 68 మందికి 50,07,946 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు కొండేపి నియోజకవర్గంలో 11,42,71,000 రూపాయలని 1,428 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఒక పెద్ద మనసుతో, ఉదాత్త హృదయంతో పేదలకి ఆరోగ్యపరంగా ఆయన ఖర్చులో ఎంతో కొంత తన అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని ఇస్తున్నారు. 2019కి ముందు కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ద్వారా ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. గత ప్రభుత్వాలు ఇలాంటివన్నిటి కూడా పక్కదో పట్టించారు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ రోజున ఎవరు ఇల్లు అడిగినా ఆపర్తులకి అండగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చిన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో త్వరలో సంజీవని ప్రాజెక్టు ద్వారా పేదలందరికీ కూడా ఆరోగ్యానికి అండగా ఉండే సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమాని కూడా మన ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఎక్కడికెక్కడ ఈ విధంగా అభివృద్ధి చేస్తూ, మనకి ఈరోజు మెడికల్ కాలేజీ కూడా విపక్షం రాద్ధాంతం చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ గత ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోతే వాటిని 2 సంవత్సరాల్లో పూర్తి చేసి పేదలకి మరిన్ని వైద్య విద్యా సీట్లు అవకాశం కలిగిస్తూ దానిలో కార్పొరేట్ స్థాయిలో పేదలకి పూర్తి ఉచిత వైద్యాన్ని కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు పీపీపీ విధానంలో భారతదేశంలోనే మనం ముందున్నాం. కేంద్రం కూడా దీన్ని ప్రశంసిస్తూ ఉంది. విపక్షాలు కోర్టులో కేసేసి కూడా భంగపడగలిగినాయి. వీలైనంత ఎక్కువ మందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇంతమందికి మనకు నియోజకవర్గంలో 1245 మందికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.
దేవాలయాలపై జగన్ వైసీపీ చేస్తున్న కుట్రలను భగ్నం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక ప్రచారం చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ నాయకులు నీచమైన చర్యలకు పాల్పడడం హేమని అన్నారు. ప్రభుత్వంపై విష ప్రచారం హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కౌస్తుభవ గెస్ట్ హౌస్ వద్ద మద్యం సీసాలను పడేయడం సిగ్గుమాలిన చర్య పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల్లో లెక్కలేనని అపచారాలు చేశారని అన్నారు. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతని దెబ్బతీసే విధంగా అనునిత్యం మొన్ననే చూసాం మద్యం సీసాలని పెట్టించి మద్యం సరఫరా తిరుమలలో జరుగుతుందని చెప్పి ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం. ఇవాళ ఆ మద్యం సీసాలు పెట్టింది సీసీటీవీలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటం వల్ల ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చినాయి. బోమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు సాక్షి రిపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ సీసాలన్నీ కూడా తీసుకెళ్లి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టించి అంటే ఒక తప్పుడు ప్రచారం చేయడానికి వాళ్ళు చేసినటువంటి కుట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఈ కుట్రని అంటే ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వం మీద ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లడ్డూని ఏ రకంగా వాళ్ళు అపవిత్రం చేశారో చూసాం. ఇవాళ పరకామణిలో డబ్బులు దాతలు దేవుడికి సమర్పించినటువంటి కానుకల్లో కూడా దోపిడీ చేసే కార్యక్రమాన్ని చేశారంటే ఒకసారి మనం ఆలోచించాలి. స్వామివారికి అక్కడ గోశాలలో ఉన్నటువంటి గోవులు చనిపోతున్నాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయనకి విశ్వాసం లేదు దేవుడి మీద. చెప్పులు వేసుకుని వెళ్ళే కార్యక్రమాలు చేయటం, కుటుంబ సభ్యులను తీసుకెళ్లి భార్యను తీసుకెళ్లి ఏ రోజైనా స్వామివారికి వస్త్రాలు సమర్పించారా? ఇదేనా మీకు? రథాలు తగలబెట్టారు రాష్ట్రంలో. ఆ రథాలు తగలబెట్టిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. సాక్షాత్తు రాముల వారి దేవస్థానంలో తల కూడా తీసేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆనాడు నాయకులు మాట్లాడారు, ఒక నల్లరాయి అని మాట్లాడారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని మాట్లాడినటువంటి వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేసి ఒక అపవిత్రత చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉంటాయి అన్ని మతాలకి అన్ని కులాలకి వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. ఇవాళ మేము క్రిస్టియన్ కానీ అలాగే ముస్లిమ్స్ కానీ హిందువులకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో చూసాం. అన్నదానం మీద అల్లరి చేసే కార్యక్రమం చేయటం. గత ప్రభుత్వంలో నాసి రకమైనటువంటి బియ్యం కానీ సరుకులు కానీ సప్లై చేసి ముద్దయిపోతుందని చెప్పి ఆ రోజు గోలగోలు చేశారు ప్రజలు. ఈ రోజు క్యూ లైన్లోకి వెళ్ళి వీడియోలు సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఇది ఒక కుట్ర, జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్ర. ఇది దేవుడు చూస్తూ ఊరుకోడు. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి తప్పుడు ప్రచారాలు చేసి దేవుని యొక్క పవిత్రతకి భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు చేసిన ఇవాళ చూసాం. గత ప్రభుత్వంలో తలనీలాల స్కామ్ దగ్గర 2 కోట్ల రూపాయల విలువ చేసే తలనీలాల్ని థాయిలాండ్ ద్వారా మరి ఆ రోజు చైనాకు అక్రమంగా తరలించినటువంటి సందర్భం. అదేవిధంగా శాలవాల్లో దోపిడీ, గోపురం బంగారం మాయం, టీటీడీ ఆలయం అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి గోవిందరాజ స్వామి దేవాలయానికి తాపడంగా ఇచ్చినటువంటి 50 కిలోలు బంగారం మాయమైపోయింది. భక్తుల సొమ్ములు మాయం చేశారు. ఇవన్నీ కూడా ఎన్నో పాపాలు చేశారు. తిరుమల వేదికగా చేసినటువంటి పాపాలన్నీ కూడా స్వామి చూస్తూ ఊరుకోరు. చూసాం కదా గతంలో వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరమా అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏమయ్యారో చూసాం. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన వాళ్లు తప్పు చేసినా తాట తీస్తానని అన్నారు. దౌర్జన్యాలు కబ్జాలు చేసేవారిని కూడా ఉపేక్షించబోనని హెచ్చరించారు. మీడియా వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రచారం చేయాలని, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు. వారం రోజుల క్రితం మన నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు ప్రభుత్వం అండ చూసుకుని భూ కబ్జాలు, దౌర్జన్యాలు ఎక్కువైనని చెప్పి చిత్రీకరించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రచురించిన దాంట్లో ఎంత సత్యము ఎంత అసత్యము ఉండేది మొన్ననే చెప్పడం కూడా జరిగింది. దాని భాగంగా 10 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తికి ఒక యజమానుడు సుబ్బారెడ్డి గారు ఆ భూమి ఎన్నో రోజుల నుంచి ఆయన సొంత భూమిని ఉన్న భూమిని అమ్ముకోవాలని ఎన్నో రోజుల నుంచి ఆయన ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించిన తర్వాత ఆ భూమి భార్యకి కొడుకుకి కావాలని వాళ్ళ కుటుంబీకులు రావడం జరిగింది. అది ఏమంటే ఆయన ఎన్నో కష్టాల్లో ఉన్నాం, నేను అప్పుల పాలయ్యాను,
నా భూమి నా సొంతం నేను అమ్ముకుంటానని చెప్పి ఆయన అమ్మడం నిజమే. దాదాపుగా ₹1 కోట్లకి అమ్మడం జరిగింది. అడ్వాన్స్ గా 30-40 లక్షలు 60 లక్షలు ముట్టించడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వచ్చి ఆయన అడిగిన తర్వాత ఆ రోజు ఆయన ఏం జరిగిందో ఏంటో తెలియదు, ఆయన కొట్టారని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన గాయాల పాలు అయిన తర్వాత కేసు కూడా రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళ భార్య పైన వాళ్ళ భార్య అన్నల పైన కేసు రిజిస్ట్రేషన్ అయిన జరిగింది. అయిన తర్వాత ఆ కేసు అయిన తర్వాత ఆ సుబ్బారెడ్డి గారి భార్య వాళ్ళ బామరుదులు నా దగ్గరికి రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏం వచ్చారని చెప్పి అన్నప్పుడు మా తండ్రిది మా భర్తది పొలం అమ్మినాడు, నాకు వాటా ఉందని చెప్పడం ఆమె జరిగింది. తర్వాత ఆ సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసిన తర్వాత లేదు, నేను 6 సంవత్సరాలు ఆమెతో కాపురం చేశాను, తర్వాత 8 సంవత్సరాలైంది మేము విడిపోయి, 8 సంవత్సరాల నుంచి కూడా నాకు నా బాగా గారు కూడా ఎవరు చూడలేదు, తర్వాత ఆయన వేరే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అని చెప్పి ఆ పెద్ద ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత నేను వాళ్ళ దగ్గర అలాంటి విషయాలు ఎందుకు పంచుకోవాలని, లేదమ్మా నీ భర్త ఇచ్చే పరిస్థితిలో లేదంట అని చెప్పేసి నేను వెళ్ళిపోయడం తర్వాత తిరిగా మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిసి పోలీసులు పిలిపించినప్పుడు వాళ్ళు న్యాయాలు అన్ని చేసుకుని చెప్పడం ఏమంటున్నారంటే ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడు, ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు, చికెన్ సీనా ప్రతాప్ వాళ్ళు దౌర్జన్యాలు చేశారని చెప్పడం జరిగింది. ఆ దౌర్జన్యాలు ఫస్ట్ చిత్రీకరించి తర్వాత మరుసటి రోజు యూటీవీ 39 ఛానల్ వాళ్ళు కూడా అది నా పైన కూడా ఎన్నో రకాలుగా ఇది ఎమ్మెల్యే పాత్ర ఉంది, ఇది అనొచ్చా లేదని చెప్పేసి 39 ఛానల్ హనుమంత్ రెడ్డి గారు కూడా ప్రచురించి తర్వాత నిజాలు తెలుసుకున్న తర్వాత అది ఏమాత్రం కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కుటుంబానికి కానీ ఎమ్మెల్యే అనుచరులైనటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు, అది కేవలం వాళ్ళ కుటుంబానికి ఉండే సంబంధం అని చెప్పి అది ఎటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గమనూరు జయరాం గారు కానీ కుటుంబానికి కానీ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం భోగి పండుగ సందర్భంగా వైభవంగా సాగింది. అమ్మవారు గ్రామదేవతగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచింది. అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. అమ్మవారు గ్రామంలోని ప్రవేశించిన అనంతరం భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.